ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కాకినాడ పోర్ట్ నుంచి పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పీడీఎస్ రైస్ తరలింపుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరిగింది. కాకినాడ పోర్టు భద్రతపై ప్రధానంగా చర్చించారు. ఏపీ సీఎంఓకు ఆర్మీ, నేవీ అధికారులు కూడా వచ్చారు. దీంతో పాటు జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాల నిర్మాణాన్ని ఆమోదించింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైన కేబినెట్లో చర్చ జరిగింది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29 కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులను మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణను కేబినెట్ ఆమోదించింది. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్స్ పాలసీ 4.0కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్స్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలను సైతం కేబినెట్ ఆమోదించింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రాము, ఎలా జరిగింది సమావేశం? అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆర్మీ ఇంకా మిగతా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, దాదాపు 2 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశమైన 2 గంటల్లోనూ కూడా ఇచ్చినటువంటి అజెండా అంశాలు 9 నుంచి 10 వరకు మాత్రమే ఉండడం, ఆ 10 అంశాల మీద కూడా చాలా త్వరగానే నిర్ణయాలు వెలువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో కూడా ఆమోదం తెలపడానికి ప్రత్యేకంగా ఉన్న 5 పాలసీలకి సంబంధించి చిన్న చిన్న సవరణలతో పాలసీలను కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ఏదైతే ఇందులో ముఖ్యంగా ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లకు సంబంధించి ఏదైతే ప్రాక్టీషనర్స్ పాలసీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే జీవో ఇచ్చారు. అయితే కొన్ని మార్పులతో, అంటే ప్రత్యేకంగా అక్కడ క్వాలిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అర్హతల తర్వాత అక్కడ వాళ్ళకి ఇచ్చేటటువంటి పోస్టింగ్ మార్పులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆధారం చేసుకుని కొన్ని మార్పులు చేస్తూ కూడా జీవోలను మళ్ళీ ఇష్యూ చేసేటందుకు, అంటే దానిలో మార్పులను కూడా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన సమీకృత పర్యాటక పాలసీ, అంటే ఇప్పటికే పర్యాటక కేంద్రాలుగా చాలా వాటిని అభివృద్ధి చేయాలనుకోవడం, అలాగే వాటికి సంబంధించినంత వరకు కూడా ఇటీవల డ్రోన్ క్యాపిటల్స్ కావచ్చు, ఇంకొక పక్కన పర్యావరణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ చాలా రకాల పర్యాటక ప్రాంతాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఆమోదం తెలుపుతూ పర్యాటక పాలసీని కూడా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటికీ కూడా తక్కువ సమయమే పట్టినప్పటికీ కూడా కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో, కాకినాడ పోర్టులో ఇప్పటిదాకా పీడీఎస్ రైస్ కి సంబంధించి వస్తున్నటువంటి వివాదం కావచ్చు, దానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మొత్తం కేబినెట్ మొత్తం అంతా కూడా దాదాపు గంటకు పైగా దాని గురించే పూర్తిగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కాకినాడ పోర్టులో ఒక స్థిరమైనటువంటి సెక్యూరిటీ విధానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ, నేవీ దళాలను కూడా పిలిపించి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా దీని గురించి పూర్తి స్థాయిలో చర్చించినట్టయితే తెలుస్తుంది. అక్కడ ఏదైతే ఏవైనా కూడా, అంటే ఇండియన్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్, ఈ రకమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఒక్కసారి వాటర్లోకి, షిప్ లోకి వెళ్లిన తర్వాత మెటీరియల్ షిప్ కి సంబంధించిన ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మెటీరియల్ కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుందా, లేకపోతే దాన్ని ఏ రకంగా సీజ్ చేయాలంటే కనుక ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి, ఏ రకంగా సీజ్ చేస్తారు, ఖచ్చితంగా షిప్ ని సీజ్ చేయాలి అని ఏదైతే డిప్యూటీ సీఎం చెప్పారో ఆ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి మాటల్ని పూర్తి స్థాయిలో కన్సిడర్ చేస్తూ దానికి ఆ దిశగానే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విధంగా కూడా కొంత చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. ఇంకొక పక్కన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని అక్కడ ఏర్పాటు చేసేటందుకు కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే సెక్యూరిటీ ల్యాప్సెస్ వల్ల ఏవైతే ఒక పూట దాదాపు ఒక షిఫ్ట్ లోనే పూర్తిగా సెక్యూరిటీని లేకుండా చేశారని ఏదైతే మంత్రి ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో అంటే ఆర్మీ అధికారులు కావచ్చు, ఇటు నావల్ అధికారులు కావచ్చు, అక్కడ మ్యారిటైమ్ సంబంధించినటువంటి మ్యారిటైమ్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏ రకమైనటువంటి ల్యాప్సెస్ ఉన్నాయి అంటే ఆ సమయంలో జరిగినటువంటి అంశాలేంటి, వీటన్నిటిని కూడా పూర్తిగా అధికారులతో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చర్చించిన తర్వాత దీనికి సంబంధించి అక్కడ అంటే కాకినాడ పోర్టు వరకు కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని పెంచడం, అలాగే దానికి సంబంధించినటువంటి టోల్ గేట్స్ కావచ్చు, చుట్టుపక్కల ఇప్పటికే కొంత చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి సంబంధించి అలాగే దీని మీద ఒక కమిటీని ఇప్పటికే కలెక్టర్ వేస్తూ కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని తెప్పించుకోవడానికి అంటే దానిలో ఏం జరిగింది, అసలు ఆ సమయంలో అక్కడ ఎటువంటి అజాగ్రత్తలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా కలెక్టర్ కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్చలు మొత్తం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేబినెట్ లో చాలా హాట్ గా ఈ టాపిక్ మీద చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన ఏదైతే డిప్యూటీ సీఎం ప్రతిపాదనలపై జరిగిన చర్చలు ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన పొట్టి శ్రీరాములు సంస్మరణ దినాన్ని కూడా నిర్ణయించాలని, ఆత్మార్పణ సంస్మరణ దినంగా దీనిని నిర్వహించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గిరిజన ఆవాస్ యోజన ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే ఈ గిరిజనులకి గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ఉందో దీనిని అక్కడ ప్రస్తుతం జరుగుతోందా లేదా గతంలో జరిగిందా, దీనికి సంబంధించి ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఇప్పటిదాకా గృహ నిర్మాణాలు ఏవైతే జరిగాయో జరగకుండా ఆగిపోయాయో అంటే జరగకుండా అంటే ఇచ్చినప్పటికీ కూడా అక్కడ జరగకపోవడం, లేదంటే వాటిల్లో ఏమైనా డిఫాల్ట్ ఇష్యూస్ ఏమైనా ఉండవి, అటువంటివన్నింటినీ కూడా గుర్తించి పూర్తిగా వాటిని తొలగించేటటువంటి అంటే ఆ అమలును కూడా తొలగించేటువంటి పరిస్థితి కూడా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి 2 గంటల పాటు కేబినెట్ సమావేశమయ్యి పూర్తి స్థాయిలో అన్నింటినీ చర్చించిన పరిస్థితుల్లో ముఖ్యంగా కాకినాడ పోర్టు అంశం మాత్రం కీలకంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాము. ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. దాదాపు 8 నుంచి 10 అంశాలు చర్చకు వచ్చాయి. దాంట్లో కాకినాడ పోర్టు అంశంపై దాదాపు గంటకు పైగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీ పెంచడంపై, అలాగే చెక్ పోస్టుల ఏర్పాటు, అలాగే దానికి సంబంధించి ఇప్పటికే వేసిన కమిటీపై రిపోర్ట్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. కొన్ని పాలసీలకు ఆటంకం జరగకుండా చిన్న మార్పులు చేర్పులతో వాటిని కూడా కమిటీలకు ఆమోదించినట్లుగా మనకు సమాచారం అందుతోంది.